హలో హలో జ్యోతి, ఎక్కడున్నావు? ఇంట్లోనా? అవునండి, ఇంట్లోనే ఉన్నాను. మీరు? నేను కాస్త బయట ఉన్నానులే, కానీ ఇప్పుడు నువ్వు ఒక పని చేయాలి. మ్, నువ్వేం చేస్తావంటే తక్కువ ఫోన్ తీసి నీలవేణికి కాల్ చేయాలి. మ్, ఎలాగూ ఇంట్లోనే ఉంటుంది. నువ్వు ఫోన్ చేసి మాట్లాడి, అలాగే ఆటో తీసుకొని ఇంటికి బయలుదేరి వెళ్ళి నీలవేణిని తీసుకొని నేరుగా గుడికి వచ్చేసేయ్. ఏవండి, కాస్త ఆగండి. సడన్ గా ఫోన్ చేసి ఏదేదో చెప్తున్నారు. ఏదేదో చెప్పడం లేదు, నువ్వు నీలవేణిని తీసుకొని వెంటనే గుడికి రావాలి, అంతే. అదే అడుగుతున్నానండి, ఎందుకు? తనకక్కడ ఏదైనా పని ఉంటే? అవన్నీ నువ్వెందుకు చెప్తున్నావు? ముందు నువ్వు ఫోన్ చెయ్యి, అప్పుడే కదా తెలుస్తుంది. సరే, నేను చేస్తాను. కానీ ఇప్పుడెందుకు గుడికి? ఏమే, నేనేదో ఫారిన్కి రమ్మన్నట్టు మాట్లాడుతున్నావు? మ్, ఇక్కడ పక్కనే ఉండి గుడికే కదా తీసుకురమ్మంటున్నాను. తీసుకురా, వెళ్ళు. సరే సరే, నేను తీసుకొస్తాను. ఆ ముఖ్యమైన విషయం, నువ్వు పిలుస్తున్నట్టే ఉండాలి, సరేనా? హ్మ్, సరేనండి. మీరెక్కడున్నారు? ఆ లోపు నేను గుడికి వెళ్ళిపోతాను, నువ్వు వచ్చేసేయ్. మ్, సరేనండి. రే, ఓకేనా? యా ఓకే, ఆపరేషన్ సక్సెస్. సూపర్ రా, పద పద వెళ్దాం. హలో నీలవేణి. హలో అక్క. ఏంటి, ఏమైనా పనిలో ఉన్నావా? ఇప్పుడే అక్క, అన్ని పనులు చేసేసాను, ఖాళీగానే ఉన్నాను. అలా అయితే ఇప్పుడు నేను మీ ఇంటికి వస్తాను. పక్కనే ఉన్న గుడికి వెళ్ళొద్దామా? సరే అక్క, వెళ్దాం. ఓకే నీలవేణి, ఇప్పుడు నేను వస్తాను, నువ్వు రెడీగా ఉండు. సరే అక్క. ఓకే. రే కుకుటేష్, అయ్యా ఇలారా. వస్తున్నానయ్యా. అయ్యా, కాఫీ ఏమైనా తీసుకురమ్మంటారా? అదేం వద్దులే కానీ ఉదయం నుంచి నువ్వు ఇంట్లోనే ఉన్నావు కదా, అవునయ్యా. ఇంట్లో ఏదైనా గొడవ జరిగిందా? అటు తిరిగి ఇటు తిరిగి స్టీరింగ్ మన వైపు తిప్పారే. జరిగిన గొడవ గురించి అడుగుతున్నాడు. ఇప్పుడు ఏమని చెప్పాలి, ఏం అర్థం కావట్లేదే. రే కుకుటేష్, అయ్యా, నిన్నే అడుగుతోంది. అది అయ్యా, గొడవ జరిగినప్పుడు నేను ఇంట్లో లేనయ్యా, బయట నుంచే చూశాను. మొత్తానికి ఏదో జరిగింది, నువ్వు చూసావు. ఏం జరిగింది? అయ్యా, అదేంటంటే అయ్యా, ఇప్పుడు చెప్తావా లేదా నువ్వు? చెప్తా అయ్యా. అయ్యా, మన చిన్నయ్య గారి పెళ్లి ఫోటో ఆల్బం వచ్చింది. అదే టైంలో అమ్మగారు వచ్చి ఆల్బం తీసుకొని కోపంతో ఫోటోలన్నీ చించేశారయ్యా. అప్పుడు తారక్ ఇంట్లో ఉన్నాడా? చిన్నయ్య అప్పుడే లోపలికి వచ్చారు. చిన్నయ్య చూసి ఏమనకుండా వెళ్ళిపోయాడయ్యా. ఏమీ అనలేదా? లేదయ్యా. పెళ్ళే ఇంకొకరితో జరిగిపోయింది, అదేం పట్టించుకోకుండా స్టూడియో వాడు ఆల్బం తీసుకొచ్చి ఇచ్చాడు. దేనికేమనాలి? సరే, నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురా. అలాగేనయ్యా. అన్నా, ఒక్క నిమిషం ఆపండి. హలో అక్క. హలో నీలవేణి, నేనొచ్చేశాను. ఇంత త్వరగా వచ్చేసారా? ఎక్కడున్నారక్క? నేను గేటు బయటే ఉన్నాను. నువ్వొచ్చావంటే ఇద్దరం కలిసి వెళ్ళిపోవచ్చు. అక్క, మీరు లోపలికి రండక్క. వద్దులే నీలవేణి, టైం లేదు. నేనిక్కడే వెయిట్ చేస్తుంటాను, నువ్వు త్వరగా రా. సరే అక్క, ఇదిగో ఇప్పుడే వస్తున్నాను. అయ్యా, చెప్పమ్మా. జ్యోతి అక్కతో కలిసి కాస్త నేను బయటికి వెళ్ళిరానా? బయటికా? ఎక్కడికి వెళ్తున్నారమ్మా? గుడికి వెళ్దామని పిలిచారయ్యా. హో, గుడికా? సంతోషంగా వెళ్ళిరామ్మా. ఎప్పుడు వెళ్తున్నారు? ఇప్పుడే అయ్యా, బయట గేట్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. గేటు దగ్గర? లోపలికి రమ్మని చెప్పొచ్చు కదా. చెప్పానయ్యా, కానీ టైం లేదని పిలుస్తున్నారు. సరే అమ్మా, జాగ్రత్తగా వెళ్ళిరా. అలాగేనయ్యా. అన్నా,
కాస్త వెయిట్ చేయండి. అలాగే. హాయ్ నీలవేణి. హాయ్ అక్క. వెళ్దామా? వెళ్దాం. గుడి పక్కనే, త్వరగా వెళ్ళిపోవచ్చు. సరే. ఎవరితోనైనా చెప్పేసి వచ్చావా నీలవేణి? అవునక్క, అయ్యగారు ఉన్నారు, ఆయనతో చెప్పేసి వచ్చాను. ఓ ఓకే ఓకే. అవును, ఎందుకు ఈ చీర కట్టుకున్నావు? ఏమక్క, బాగోలేదా? అదేం లేదు, బానే ఉంది. అయినా కానీ గుడికి వెళ్తున్నాం కదా, వేరే ఏదైనా గ్రాండ్ గా కట్టుకోవాల్సింది కదా. నా దగ్గర ఉన్నవి ఇలాంటివి 4-5 చీరలే, వేరే ఏమీ లేవు. అవునా? ఒకసారి అన్నయ్య మా ఇంటికి వచ్చినప్పుడు నిన్ను షాప్కి తీసుకెళ్లి చీరలు కొనిచ్చానని చెప్పి నాతో చెప్పాడే. అవును, కొనిచ్చారు, కానీ అవన్నీ వాళ్ళ అక్క చెల్లెళ్ళకి ఇచ్చేశాను. ఎందుకు ఇచ్చేశావు? ఎందుకంటే అవి నాకు అవసరం లేదు. అంత ఖరీదైన చీరలు నేను కట్టను కదక్క, అందుకే ఇచ్చేశాను. అందుకని అన్ని చీరలు వాళ్ళకిచ్చేస్తావా? అవి పెట్టుకుని నేనేం చేస్తానక్క? నిజంగా నువ్వు డిఫరెంట్ అమ్మాయివి నీలవేణి. మొగుడు చీరలు కొనట్లేదని చెప్పేసి అందరు భార్యలు ఏడుస్తారు, నువ్వేమో కొన్నవన్నీ ఆడపడుచులకిచ్చేశావు. సర్లే అక్క, మీరు దేనికోసం గుడికి పిలుస్తున్నారో అడగాలని కూడా అనిపించలేదక్క నాకు. బయటికి రమ్మని పిలవగానే సంతోషంగా పరిగెత్తుకుంటూ వచ్చేశాను. ఈ గాలి, ఈ ఎండ, మనుషుల హడావిడి ఇవన్నీ మనసుకి చాలా సంతోషంగా అనిపిస్తాయక్క, అందుకే వచ్చేశాను. ఇక మీదట నీకెప్పుడు బయటికి వెళ్ళాలనిపించినా నాకొక్క ఫోన్ చేయి, వచ్చేస్తాను. మనిద్దరం ఎక్కడికైనా బయటికి వెళ్ళొద్దాం, లేదంటే నువ్వే మా ఇంటికి రా. అలాగే అక్క. ఇక్కడ ఆపండి. ఎందుకక్క సడన్ గా గుడికి రమ్మని పిలిచావు? చాలా రోజుల నుంచి నిన్ను గుడికి తీసుకెళ్లాలనుకున్నాను నీలవేణి, కానీ ఈ రోజే కుదిరింది. అన్నా, మీరు 10 నిమిషాలు వెయిట్ చేయండి, మేం పూజ చేసుకొని వస్తాం. అలాగే. పద నీలవేణి, పువ్వులు తీసుకుందాం. అక్క చెప్పండమ్మా. 4 మూరల మల్లె పువ్వులు ఇవ్వండి. ఎక్కడ మచ్చా, వీళ్ళింకా రాలేదు. ఆగు మచ్చా, వచ్చేస్తారు. అక్క, మా ఊరి దగ్గరైతే పెద్ద పెద్ద గుళ్ళుంటాయి. గుడి ప్రాంగణమే చాలా పెద్దదిగా ఉంటుంది. హా, తెలుసు. నేను మా ఆయన ఒకసారి ద్రాక్షారామం, ద్వారకా తిరుమల, సింహాచలం ఇలా అన్ని గుళ్ళకి వెళ్ళొచ్చాం. ఆ గుళ్ళన్నీ ఎంత పెద్దగా ఉన్నాయి. అదీ కాకుండా ఒక్కో గుడి 300 సంవత్సరాలు, 500 సంవత్సరాల నాటివని చెప్పారు. చాలా ఆశ్చర్యం అనిపించింది. అవునక్క, అవన్నీ ఆ కాలంలో కట్టినవి. అవునవును. సరే, లోపలికి వెళ్దామా? పద. మచ్చా, అక్కడ చూడు, నీలవేణి వచ్చేసింది.